హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం క్లారిటీగా పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అనేది ఎప్పుడు జరగబోతుంది? దాంతో పాటు మనకి ఈ డేట్స్ అనేవి ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి? రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది? అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. దాంతో పాటు మనకి వన్స్ సీట్ అలాట్‌మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? అసలు ఏముంటుంది? ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అయిపోయాయి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు సీట్ అలాట్‌మెంట్ వస్తుంది. తర్వాత ఏంటి? సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందనమాట వీడియోలో వచ్చేసరికి. వీడియో అసలు చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుందనమాట. ఈ వీడియోలో మొత్తం మీకు కంప్లీట్‌గా సీట్ అలాట్‌మెంట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మరి మనకి చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు క్లోజ్ అయ్యాయని చూసుకున్నట్లయితే మనకి 10థ్ అన్నారు, కానీ మనకి 11థ్ అయితే క్లోజ్ అయితే అయిపోయాయండి. అయితే మనకి ఈ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే ఆన్ యావరేజ్‌గా చూసుకున్నట్లయితే మనకి 1 వీక్ టైం అయితే పడుతుందండి. ఎందుకు నేను 1 వీక్ అని చెప్పి అంటున్నాను అనుకున్నట్లయితే మనకి 10థ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి 1 వీక్ అంటే మనకి మాక్సిమం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నట్లయితే మనకి 17థ్ కల్లా కూడా రిలీజ్ అయితే అవుతుందండి. 17థ్, 18థ్ ఆ టైం కల్లా కూడా రిలీజ్ అయితే అవుతుంది. బట్ అయితే మనకి వచ్చిన అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి లెక్కెట్టుకుంటే ఒక 2 ఆర్ 3 డేస్ అనమాట. 2 ఆర్ 3 డేస్‌లో ఖచ్చితంగా రిలీజ్ అయితే అయిపోతుంది. మనకి వీలైతే ఇవాళ ఈవినింగే రిలీజ్ అయితే అవ్వచ్చండి. ఇవాళ ఈవినింగ్ గాని, రేపు ఈవినింగ్ గాని మనకి రిలీజ్ అయితే అవ్వచ్చు. మాక్సిమం వచ్చేసరికి ఇవాళ గాని, రేపు గాని 90% మనకి ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేది రిలీజ్ అయితే అయిపోతుందండి. ఎందుకు అలా అనుకుంటున్నానన్నట్లయితే మనకి ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే ఒకరోజు కూడా అయితే బీఎస్సీ, బీపీటీ, ఎంఎల్టీ పారామెడికల్ కోర్సుకి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందనమాట. మనకి ప్రీవియస్ ఇయర్‌లో. అలాగే నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మనకి 3 డేస్ టైం తీసుకొని కూడా రిలీజ్ చేశారనమాట. అలాగే మనకి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 5 డేస్ టైం తీసుకొని మనకి సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏది ఎంత కాదనుకున్నా సరే మనకి 1 వీక్‌లోపు అయితే ఖచ్చితంగా సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేస్తారండి. ఆ తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి 5 డేస్ టైం అయితే ఇస్తారనమాట. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా కూడా ఇవాళ ఈవినింగ్ వెబ్‌సైట్ చెక్ చేయండి. మీకు మాక్సిమం రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. లేదనుకున్నట్లయితే రేపు ఈవినింగ్ మనకి 6 పీఎం, ఒక 8 పీఎం లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మనకి రిజల్ట్స్ కానీ, అప్డేట్స్ కానివ్వండి ఈవినింగ్ 6 పీఎం, ఓకే. ఈవినింగ్ 6 పీఎం నుంచి 8 పీఎం లోపు ఎప్పుడైనా సరే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. వన్స్ మీకు సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ వచ్చేసరికి మీకు ట్యూషన్ ఫీజు, దాంతో పాటు మీకు ఏవైతే మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ అడ్రస్సు, ఓకే. కాలేజ్ ఫీజు ఉంటుంది. దాంతో పాటు అడ్రస్ ఉంటుంది. దాంతో పాటు మీకు ఏ కేటగిరీలో సీట్ ఇచ్చారు, మీ సీట్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి సేమ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు మీకు రిలీజ్ అయితే అవుతాయన్నమాట. మీరు 10 డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని అయితే వెళ్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి సెపరేట్ వీడియో చేశాము. ఆల్రెడీ తర్వాత కూడా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కూడా కంప్లీట్ లాంగ్ వీడియో అయితే చేస్తానన్నమాట. మీకు అందులో సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి అన్ని డౌట్స్ అయితే మీకు క్లారిఫై అయితే చేస్తాను. మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. దాంతో పాటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ సీట్ అలాట్‌మెంట్ ఉంటుందండి. తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతాయన్నమాట. క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయితే గానీ క్లాస్ స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నారు. బట్ అలాగేమి ఉండదు. మీకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయినా సరే మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే అయిపోతాయి. ఈ విధంగా అయితే మీకు డీటెయిల్స్ అయితే మీకు ఉంటుందన్నమాట స్ట్రక్చరు. వన్స్ క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా కనెక్ట్ చేస్తారండి.
సో ఏవైతే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఈ యొక్క సీట్స్ ఏదైతే ఎంప్టీ సీట్స్ ఉంటాయో సో ఆ సీట్స్ని అలా ఫిల్ చేసుకోవడానికి మనకి సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు ప్రాసెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి. సో అలాగే నెక్స్ట్ ప్రాసెస్లో మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మనకి మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో వెంటనే జాయిన్ అయితే అయిపోయింది. మన టెలిగ్రామ్ ఛానల్లో పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. దాంతోపాటు పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ డీటెయిల్స్ లైక్ స్కోప్ కానివ్వండి, సో ఇలాంటి ఏం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో లేకపోతే సబ్జెక్ట్స్, బుక్స్, సో ఇలా ఏ కేటగిరీకి సంబంధించి అయినా సరే మీకు డీటెయిల్స్ అనేవి సో మన అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకున్నట్లయితే మీకు మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకైతే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తున్నాను కదా, మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.